తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేశారు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం. ఐదు 563 పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించారు. రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఈ నెల 14న గ్రూప్ 3 ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు వస్తాయి. వెబ్సైట్లో నేరుగా అభ్యర్థుల మార్కుల వివరాల్ని ఉంచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దూకుడు పెంచింది. ఈ నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకుంది టీజీపీఎస్సీ. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. గ్రూప్ ఫలితాలకు సంబంధించి మార్చిలో పూర్తిగా ఏవైతే తమ దగ్గర పెండింగ్ ఉన్నాయో ఆ పరీక్షా ఫలితాలన్నింటినీ కూడా మార్చిలో విడుదల చేస్తామని చెప్పినట్లు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. టీజీపీఎస్సీ ఈరోజు గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షా ఫలితాలకు సంబంధించి అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు నేరుగా టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి వారి ఆల్ టికెట్ సంబంధిత వివరాలు పొందుపరిస్తే వారికి వచ్చినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందుబాటులో ఉంచింది. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయగా రేపు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయబోతున్నారు. గ్రూప్ 1కి సంబంధించి 563 పోస్టుల కోసం గత ఏడాది అక్టోబర్ 21న పరీక్ష జరిగితే దాంట్లో 21,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలోంచి ఇప్పుడు ఏదైతే ప్రొవిజనల్ మార్కులు కేటాయించారో అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్ను స్వీకరిస్తారో ఆప్షన్లు పూర్తయిన తర్వాత 1:2 జాబితాలో ఒక నివేదిక తయారు చేసి దాన్ని టీజీపీఎస్సీ వెబ్సైట్లో విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫైనల్గా ఏదైతే గ్రూప్కి సంబంధించిన 563 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత రేపు విడుదల చేయబడిన గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 783 పోస్టుల భర్తీ కోసము ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు రాశారు. నిరుద్యోగులంతా కూడా ఎంతో ఉత్కటగా ఎదురు చూస్తున్న వేళ మార్చి నెలలో తమ దగ్గర ఉన్నటువంటి పరీక్షా ఫలితాలన్నింటినీ కూడా విడుదల చేసే దిశగా 20వ తారీఖు లోపే ఏదైతే గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షని కూడా ఈ నెల ఏదైతే 14వ తేదీన విడుదల చేయబోతున్నారు గ్రూప్ 3 ఫలితాలకు సంబంధించి అది కూడా 1363 పోస్టుల కోసం గత ఏడాది నవంబర్లో పరీక్ష జరిగితే దాంట్లో దాదాపు 2,60,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇక ఈ నెల 17వ తేదీన ఏదైతే హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు అది తుది ఫైనల్ ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇక మార్చి 19వ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్స్ను కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. గత కొంతకాలంగా నిరుద్యోగులు ఈ ఫలితాల వెల్లడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలంగా రాసినటువంటి పరీక్షా ఫలితాలు వస్తే తమకు ఒక ఆశ ఉంటుందన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ అకాడమిక్ ఇయర్ పూర్తిలోపు విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ మార్చిలోనే అన్ని ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు అయితే సిద్ధం చేసింది.